హలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి అయితే యూపీఎస్సీ మెయిన్స్లో క్వాలిఫైయింగ్ పేపర్స్, ఫస్ట్ 2 పేపర్స్ క్వాలిఫైయింగ్ పేపర్స్ అని చెప్పాను కదా. సో ఆ వాటి గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఆ క్వాలిఫైయింగ్ పేపర్స్, ఆ కంపల్సరీ పేపర్స్, వీటి గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఎవరైనా అంటే ఈ వీడియోని ఎవరైనా సరే కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ మీరు ఒకసారి మీ మెయిన్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే మీరు ఒక క్లారిటీ తెచ్చుకోవాలనుకుంటే ఆల్రెడీ నేను మెయిన్స్కి సంబంధించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే నా ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ ఒక ఫోల్డర్ అనేది పెట్టాను దానికి సంబంధించి. సో మీరు అక్కడ వీడియోని అయితే చూడండి. మీకు కూడా అక్కడ ఏమన్నా మీకున్న డౌట్స్ ఆ వీడియోలో ఉంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసేయండి, లేకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లోని ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అంటే చాలా అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, ఎందుకంటే కొంచెం మర్చిపోతున్నా అప్లోడ్ చేసే ముందు. సో అందుకని చెప్పేసి ఇవ్వలేకపోతున్నాం. ఇన్ కేస్ ఇది కూడా అలా మర్చిపోయి ఉంటే ప్లీజ్ వెళ్ళి మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఉంటాయి అండ్ ఒక క్లారిటీ కూడా వస్తుంది మీకు. సో ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. క్వాలిఫైయింగ్ పేపర్స్కి వచ్చేసరికి ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్లో ఫస్ట్ 2 పేపర్స్ వచ్చేసరికి అయితే కంపల్సరీ పేపర్స్. ఈ కంపల్సరీగా రాయాల్సిందే. లేదు నేను ఈ రాయను, నేను డైరెక్ట్గా జిఎస్ఏ జనరల్ స్టడీస్ పేపర్సే రాస్తానంటే కుదరదు. ఇవి కూడా రాయాల్సిందే ఈ కంపల్సరీ పేపర్స్, ఫస్ట్ 2 పేపర్స్. ఫస్ట్ పేపర్ 1 వచ్చేసరికి అయితే ఇండియన్ లాంగ్వేజ్, నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసరికి అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇండియన్ లాంగ్వేజ్ అని అంటారు పేపర్ 1 వచ్చేసరికి. పేపర్ 1 ఇండియన్ లాంగ్వేజ్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే ఇది మనం ఏ లాంగ్వేజ్లోనన్నా రాసుకోవచ్చు, అంటే మన ఓన్ లాంగ్వేజ్ అనమాట. అంటే తెలుగులోనన్నా రాసుకోవచ్చు, హిందీలోనన్నా రాసుకోవచ్చు. అంటే మళ్ళీ పేపర్ ఆ లాంగ్వేజ్కి సంబంధించిన పేపర్ అయితే ఇస్తారనమాట మనకి. అంటే తెలుగుకి సంబంధించిన పేపర్ ఇస్తారు, లేకపోతే ఇంగ్లీష్కి సంబంధించి మనం మెన్షన్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి ఈ పేపర్ 2 వచ్చేసరికి అయితే ఇంగ్లీషే ఉంటుంది. ఓకేనా. నేను వీటి గురించి కూడా నేను సెపరేట్గా కాదు ఈ వీడియోలోనే మెన్షన్ చేస్తాను, బట్ డీటెయిల్గా అయితే మెన్షన్ చేస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. అండ్ దీనికంటే ముందు నేను ఒక దాని గురించి చెప్పాలనుకుంటున్నా. ఈ వీడియో తీసే ముందే అనుకున్నాను, నాకు గుర్తొచ్చింది యాక్చువల్లీ. చాలామంది క్వాలిఫైయింగ్ పేపర్స్కి బుక్ లిస్ట్ చెప్పండి అన్నారు. నేను యాక్చువల్లీ చెప్పాను వాళ్ళకి కూడా, చాలా మందికి చెప్పాను, చాలా వరకు చెప్పాను. ఏంటంటే క్వాలిఫైయింగ్ పేపర్స్ వచ్చేసరికి, క్వాలిఫైయింగ్ పేపర్స్ అనే కాదు, నేననే కాదు, ఏ ఆస్పిరెంట్ అయినా లేకపోతే ఏ ఒక్కరు యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళైనా సరే చెప్పే మాట ఏంటంటే మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి అని మెన్షన్ చేస్తారు. బట్ అది కూడా మనం పట్టించుకోం, అసలు యాక్చువల్ ఎవరు చూడరు. ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అంటే చాలా మంది బుక్ లిస్ట్ చెప్పండి, క్వాలిఫైయింగ్ పేపర్స్ బుక్ లిస్ట్ చెప్పండి అంటున్నారు. ఒకవేళ ఇన్ కేసు మీరు కానీ ఒకసారి కానీ ఆ క్వాలిఫైయింగ్ క్వశ్చన్ పేపర్ కానీ మీరు చూస్తుంటే బుక్ లిస్ట్ ఎవరు అడగరు. నాకు తెలిసి నిజంగా చెప్తున్నా, బుక్ లిస్ట్ అనేది ఎవరు మెన్షన్ కూడా అంటే అడగరు. ఎందుకు ఇలా పర్టికులర్గా చెప్తున్నాను అని అంటే అడగరని. మీరు ఒకసారి క్వాలిఫైయింగ్ పేపర్స్ చూడండి, లేకపోతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈవెన్ క్వశ్చన్ పేపర్స్ కూడా పెడతాను, మీకే అర్థమైపోతుంది యాక్చువల్ క్వాలిఫైయింగ్ పేపర్స్లో ఎలాంటి ప్రశ్నలు ఉంటాయని చెప్పేసి, ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి. సో ఫస్ట్ ఇండియన్ లాంగ్వేజ్ కదా, మనం ఆబ్వియస్లీ మన తెలుగు స్టేట్స్లో తెలుగు చూస్ చేసుకుంటాం కాబట్టి తెలుగుకి సంబంధించి ఏవేవి అడుగుతారు అన్నది అయితే, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే ఎన్ని మార్క్స్, టైం డ్యూరేషన్ ఎంత, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఇంకా క్వశ్చన్స్ ఏంటి అన్నది కూడా క్వశ్చన్ పేపర్ డిస్ప్లే చేస్తాను. డిస్ప్లే చేస్తే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఇంగ్లీష్ నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసరికి అయితే ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్కి వచ్చేసరికి కూడా సేమ్. ఇక్కడ ఒకటి మెన్షన్, ఇక్కడ కాదులేండి, ఆ పేపర్ వచ్చినప్పుడు మెన్షన్ చేస్తాను. ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. ఇంగ్లీష్ పేపర్ కూడా సేమ్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, టైం డ్యూరేషన్ ఎంత, అలాగే దానికి సంబంధించి బుక్ లిస్ట్ కూడా అడుగుతున్నారు, దానికి సంబంధించి కూడా బుక్ లిస్ట్ ఏంటి అన్నది అయితే చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్కి వచ్చేసరికి ఇంకా డౌట్ ఏదైనా ఉంది అంటే ఒకే ఒక డౌట్ ఉంటుంది. ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చాలాసార్లు చెప్పాను, క్వాలిఫైయింగ్ పేపర్స్కి వచ్చేసరికి మెయిన్స్ కట్ ఆఫ్లోని కన్సిడర్ చేయరు, మార్క్స్లో కన్సిడర్ చేయరు. అంటే మెయిన్స్ ఎగ్జామ్స్ అయిపోతే అండ్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా, జస్ట్ ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్కి వచ్చేసరికి జస్ట్ క్వాలిఫై అవ్వాలి మాత్రమే. ఈ మార్క్స్ తీసుకొచ్చి మెయిన్స్ లాస్ట్ కట్ ఆఫ్లోనే కన్సిడర్ చేస్తారేమో, దాన్ని అంటే ర్యాంక్ బేసిల్లో కూడా ఈ మార్క్స్ కన్సిడర్ చేసే ఇస్తారేమో అనే ఒక అపోహ అయితే ఉంటుంది. అది తీసేయండి, మీకు అంటే మీ బుర్రలో ఆలోచన ఉంటే తీసేయండి. ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్ మాత్రమే, వీటికి సంబంధించి ఇటు ఒక్క మార్క్ కాదు కదా, అర మార్క్ కూడా మెయిన్స్ కట్ ఆఫ్లోనైతే కన్సిడర్ అయితే చెయ్యరు. ఓకేనా. ఈ క్లారిటీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా మంది ఇప్పటికీ రిపీటెడ్గా అడుగుతారు ఈ క్వశ్చన్, క్వాలిఫైయింగ్ పేపర్స్ ఏమైనా కన్సిడర్ చేస్తారా మెయిన్స్లోని అని చెప్పేసి. సో కన్సిడర్ అయితే చేయరు, ఒక క్లారిటీ ఇచ్చేసా, మళ్ళీ చెప్పాను ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే
క్వాలిఫైయింగ్ పేపర్ కదా, ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అని అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది అందరికి, ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పేపర్ 1కి కానీ, అదే ఇండియన్ లాంగ్వేజ్ తెలుగు ఉన్నది, పేపర్ 1కి కానీ పేపర్ 2 ఇంగ్లీష్కి వచ్చేసరికి రెండింటికి ఏంటంటే పేపర్ 1లో కూడా 25% రావాలి. సారీ ఎన్ని మార్క్స్కి కండక్ట్ చేస్తారంటే పేపర్ 1 వచ్చేసరికి అయితే 300 మార్క్స్ కండక్ట్ చేస్తారు. 300 మార్క్స్లో క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎన్ని మార్క్స్ రావాలంటే 25% రావాలి. 25 అంటే 75 అబౌవ్ రావాలన్నమాట. 75 ప్లస్ మార్క్స్ రావాలి. అంటే 75 మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అయిపోయినట్టే. ఏంటి 300 మార్క్స్ 75 మార్క్స్ కదా, చాలా ఈజీగా తెచ్చేసుకోవచ్చు అని అనుకుంటారేమో. చాలామంది నిజంగా చెప్తున్నా, నేను విన్నాను, చూడలేదు బట్ విన్నాను చాలామంది ఆస్పిరెంట్స్ దగ్గర. అంటే జిఎస్ ఉంటాయి కదా, జిఎస్ పేపర్స్ బాగా రాసి క్వాలిఫైయింగ్ పేపర్లో 1 మార్కు లేకపోతే 1 మార్కు, 6 మార్కు కాదండి, 1 మార్కు 2 మార్కుల్లో పోయిన వాళ్ళు ఉన్నారట. చూసుకోండి, అలాగని నెగ్లెక్ట్ చేయొద్దు. అలాగని ఇది కష్టంగా అయితే ఉండదు క్వాలిఫైయింగ్ పేపర్. బట్ నెగ్లెక్ట్ చేయొద్దు అంటే మీరు జిఎస్ మీద ఫోకస్ పెట్టేసి అస్సలు ప్రాక్టీస్, క్వాలిఫైయింగ్ పేపర్ మీద అస్సలు ప్రాక్టీస్ లేదనుకోండి, అప్పుడైతే దెబ్బ అయిపోతారు. ఎంతో కొంత మినిమం ప్రాక్టీస్ అయినా ఉండాలి. ఇప్పుడు మీరు క్వశ్చన్ పేపర్ చూస్తారు కదా, ఎందుకు మినిమం అన్నాను అన్నది మీకు అర్థమైపోతుంది. సో 300కి వచ్చేసరికి 300 మార్క్స్లో మనం 75 మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోయినట్టే. పేపర్ 1కి 75 మార్క్స్ రావాలి, పేపర్ 2కి 75 మార్క్స్ రావాలి. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుంది. ఏంటంటే పేపర్ 1 పేపర్ 2 రెండింటికి కలిపి 300 మార్క్స్ అనే క్వశ్చన్ కూడా చాలా మందికి వస్తుంది. లేదండి పేపర్ 1 300 మార్క్స్, సెపరేట్గా పేపర్ 2 వచ్చేసరికి అయితే 300 మార్క్స్, రెండు సెపరేట్ అనమాట. ఓకేనా? అంటే కొంతమంది ఆలోచిస్తారనమాట ఇలాగా, అంటే రెండింటికి అంటే మ్యాక్సిమం క్వాలిఫైయింగ్ పేపర్స్ అని మెన్షన్ చేసేస్తాం, దానిలో 2 పేపర్లు ఉంటాయని అయితే మెన్షన్ చేస్తాం కదా. సో కొంతమందికి డౌట్ వస్తుంది, రెండింటికి కలిపి 300 మార్క్స్ అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అది కాదు, పేపర్ 1కి 300 మార్క్స్, పేపర్ 2కి 300 మార్క్స్. దానిలో 25%, పేపర్ 1లో 25% అంటే 75 మార్క్స్ రావాలి. పేపర్ 2లో వచ్చేసరికి అయితే 75 మార్క్స్ రావాలి. ఓకేనా? రెండు సెపరేట్గానే రావాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే టైం డ్యూరేషన్ ఎంత, 3 అవర్స్ ఉంటుందండి. టైం డ్యూరేషన్ వచ్చేసరికి పేపర్ 1 3 అవర్స్, పేపర్ 2 3 అవర్స్. ఓకేనా? మీకు ఇక్కడ వరకు అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కదా. సో ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే ఆ క్వశ్చన్స్ ఏంటి, ఎలా ఉంటాయి, ఎన్ని అటెంప్ట్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడైతే నేను 2023దో 2022దో రిమెంబర్ లేదు, అంటే గమనించలేదు. బట్ ఈ 2023ది క్వశ్చన్ పేపరు మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఏముంటాయి, అసలు ఏ క్వశ్చన్స్ అడుగుతారు క్వాలిఫైయింగ్ పేపర్లో, మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. అలాగనేసి అజాగ్రత్తగా ఉంటే మాత్రం దెబ్బతింటారు. ఎందుకనేది ఇప్పుడు మీకు డిస్ప్లేలో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగుది అలాగే అదే పేపర్ 1ది పేపర్ 2ది రెండుది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి. ఐఎమ్ రియల్లీ సారీ గైస్. ఎందుకనంటే నేను ఇందాక గమనించుకోలేదు, ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు గమనించుకున్నా. ఏంటంటే నేను ఇందాక రివర్స్ చెప్పాను అనమాట. పేపర్ 1 వచ్చేసరికి అయితే ఇంగ్లీష్ పేపరు, పేపర్ 2 వచ్చేసరికి అయితే ఇండియన్ లాంగ్వేజ్. బట్ నేనైతే రివర్స్ చెప్పాను. పేపర్ 1 వచ్చేసరికి ఇండియన్ లాంగ్వేజ్ అని చెప్పా, పేపర్ 2 వచ్చేసరికి అయితే ఇంగ్లీష్ అని చెప్పా. సారీ ఫర్ దట్, నిజంగా నేను గమనించుకోలేదు. యాక్చువల్లీ అప్పటికి సమ్ డిస్టర్బెన్సెస్లో ఉన్నా, సో అందుకనేసి రివర్స్లో చెప్పాల్సి వచ్చింది. సో ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ పేపర్ 1 వచ్చేసరికి అయితే ఇంగ్లీష్ పేపర్, ఓకేనా? పేపర్ 2 వచ్చేసరికి అయితే ఇండియన్ లాంగ్వేజ్, అదే మన తెలుగు స్టేట్స్ కాబట్టి తెలుగు చూస్ చేసుకుంటాం, తెలుగు పేపర్. ఓకేనా? సో ఇక్కడ నుంచి అయితే చూడండి, ఫస్ట్ ఇంగ్లీష్ పేపర్ వచ్చేసరికి అయితే దీనిలో మీకు ఇంతకడే చెప్పాను 300 మార్క్స్ ఉంటుంది. అండ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అని అంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ కంపల్సరీగా అయితే అటెంప్ట్ చేయాలి. ఒక్క క్వశ్చన్ కూడా వదలకూడదు. రాకపోతే ఏం చేయాలంటే మీరు తప్పు రాసినా పర్వాలేదు, బట్ అటెంప్ట్ అయితే చేయాలి. ఒక కేసు కానీ అటెంప్ట్ చేయలేదు అని అంటే మాత్రం మీరు మిగతా క్వశ్చన్స్ ఎంత బాగా రాసినా సరే స్ట్రైక్ చేసేస్తారు, కొట్టేస్తారు అన్నమాట పేపర్. సో కంపల్సరీగా ఆ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయాల్సిందే. ఎంత టైం డ్యూరేషన్ వచ్చేసరికి అయితే 3 అవర్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, క్వశ్చన్ అంటే ఓన్లీ ఒక క్వశ్చనే ఇవ్వరు, ఆ క్వశ్చన్లో మళ్ళీ ఇంకా సబ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఒక క్వశ్చన్ వచ్చేసరికి అయితే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అయితే ఎస్ఐ అంటే ఒక టాపిక్ ఇస్తారు, దాని మీద మనం ఎస్ఐ రాయాలి. అది 600 వర్డ్స్లో రాయాలి. ఎన్ని మార్క్స్ అంటే 100 మార్క్స్. పక్కన మీరు చూస్తున్నారు కదా 100 అని ఉంది. సో 100 మార్క్స్ అనమాట. ఇప్పుడు 4 ఇచ్చారు కదా ఎస్ఐస్, ఆ ఎస్ఐలో మనం ఏదో ఒకటి చూస్ చేసుకుని రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే సెకండ్ వచ్చేసరికి అయితే ఒక పారాగ్రాఫ్ ఇస్తారనమాట. ఆ పారాగ్రాఫ్ని ఏంటంటే మనం
బాగా గమనించాలి. ఆ పారాగ్రాఫ్ మొత్తం చదివేసి లాస్ట్‌లోనే ఒక 5 క్వెషన్స్ అడుగుతారు. ఆ 5 క్వెషన్స్‌కి సంబంధించి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వెషన్ వచ్చేసరికైతే 15 మార్క్స్ అనమాట. ఇది సెకండ్ క్వెషన్. చూడండి, ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ పారాగ్రాఫ్‌కి సంబంధించే క్వెషన్స్ కిందన 5 అడుగుతాడు. ఆ 5 వచ్చేసరికి ఒక్కొక్కటి 15 మార్క్స్. ఆ 5 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ అవి రాయాల్సి ఉంటుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికైతే థర్డ్ క్వెషన్ వచ్చేసరికైతే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చేసి ఆ పారాగ్రాఫ్‌లో ఏంటంటే మనం బాగా చదివి మనం అర్థం చేసుకొని మనం ఓన్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. అంటే తెలుగు కానీ, హిందీ అయితే హిందీ కానీ మన ఓన్ లాంగ్వేజ్లో మనం కొంచెం కుదించి రాయాల్సి ఉంటుంది. ఓన్ లాంగ్వేజ్ అంటే తెలుగులో రాసుకోవాలి. అంటే ఇంగ్లీష్ పారాగ్రాఫ్ని మనకు ఏమర్థమైందని చెప్పేసి మన ఓన్ లాంగ్వేజ్లో మన సొంత మాటల్లోనైతే కొంచెం షార్ట్కట్లో రాసుకోవాలన్నమాట ఈ పారాగ్రాఫ్. దీనికి వచ్చేసరికి అయితే 75 మార్క్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అయితే ఫోర్త్ సెక్షన్ ఇది అనమాట. ఎందుకంటే ఈ ఫోర్త్ దాంట్లోని ఏబిసిడి అని చెప్పేసి కొన్ని పార్ట్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ది వచ్చేసరికి అయితే ఫోర్త్లోని ఏ పార్ట్ వచ్చేసరికి అయితే ఒక సెంటెన్స్ ఇస్తారు. దానిలో ఏమైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ని మనం చేంజ్ చేయాలి. లేకపోతే ఒక్కొక్కసారి అడగడం అనమాట. చేంజెస్ ఇవ్వకుండా డైరెక్ట్ ఆ సెంటెన్స్ కరెక్ట్ సెంటెన్స్ ఇస్తాడు. బట్ ఏదైనా చేంజ్ ఉందేమో అని చెప్పేసి ఓవర్ థింక్ చేసి మనం తప్పు కూడా చేస్తుంటాం. సో జాగ్రత్తగా గమనించి ఏదైనా చేంజెస్ చేయాల్సి వస్తే ఆ చేంజెస్ మాత్రమే చేయాలి. లేకపోతే కరెక్ట్ సెంటెన్స్ ఉంటే కరెక్ట్ సెంటెన్సెస్ రాయాలి. ఎన్ని ఉంటాయి అంటే ఇవి 10 ఉంటాయి. ఒక్కొక్కటి వచ్చేసరికి ఒక్కొక్క మార్క్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క మార్కు. సో 10కి 10 మార్క్స్. సో చూసారు కదా, అక్కడ పైన డిస్ప్లేలో కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ఫోర్త్ క్వశ్చన్లోనే బి పార్ట్ అనమాట. బి ఏంటి వచ్చేసరికి అయితే మిస్సింగ్ వర్డ్స్. ఒక సెంటెన్స్ ఇస్తాడు, దానిలో ఒక వర్డ్ అనేది మిస్ చేస్తాడు. అది మనం ఏంటన్నది కనిపెట్టి మనం అక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే పార్ట్ సి. ఇది కూడా 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. దీనిలో వచ్చేసరికి అయితే వెబ్స్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు గమనించే ఉంటారు, ఇవి ఆల్రెడీ మనం ఎక్కడో చూసినట్టు ఉంది కదా అని అనిపిస్తుంది. సో ఈ వెబ్స్ అనేవి మనం రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే పార్ట్ డి. ఇది చూడండి, చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు డిస్ప్లేలో చేస్తున్నాను. చాలామంది క్వశ్చన్ పేపర్ చూడకే వాళ్ళకి ఏముంటుందో తెలియకే వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. బట్ చూసారు కదా, ఎక్కడో చూసినట్టే ఉంటుంది అనమాట ఇవన్నీ. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి అయితే ఒక 10 క్వశ్చన్స్ అయితే ఇస్తారన్నమాట. దీనిలోనేమో అంటే ఇండైరెక్ట్ స్పీచ్లోని అలాగే ఏమంటే పాసివ్ వాయిస్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో చూసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్లో పార్ట్ బి వచ్చేసరికి అయితే ఒక సెంటెన్స్ ఇస్తారు. దానికి మనకి ఒక వర్డ్ ఇస్తారు. దానికి మనం ఏమో సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలన్నమాట. సో 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 5 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్లో పార్ట్ సి వచ్చేసరికి సేమ్ 5 ఉంటాయి. అండ్ ఇది ఇక్కడ ఏంటంటే 2 వర్డ్స్ అనేవి పక్కన ఇస్తారు. ఆ వర్డ్లో మనం కరెక్ట్ వర్డ్ అనేది ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లోనైతే ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఆల్రెడీ ఇవి ఇంటర్లో కానీ 10థ్లో కానీ చేసి ఉండవే. సో మీకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి కదా, ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను కదా, ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నప్పుడు అన్నా సరే చూడండి, జాగ్రత్తగా గమనించండి ఏమేమి అడుగుతున్నాడని. ఎందుకంటే చాలామంది క్వశ్చన్ పేపర్ చూడకే క్వాలిఫైయింగ్ పేపర్లో ఏముంటాయో తెలీదు, అంత భయపడిపోతూ ఉంటారు క్వాలిఫైయింగ్ పేపర్ అని. ఇప్పుడు మీరు చూసారు కదా ఇంగ్లీష్ పేపర్ ఎలా ఉందో. మనం ఆల్రెడీ 10th క్లాస్లోనూ లేకపోతే 9th క్లాస్ మన స్కూల్ డేస్లోని అలాగే అండ్ ఇంటర్లో కానీ లేకపోతే బీటెక్ ఫస్ట్ ఇయర్లో కానీ లేకపోతే డిప్లొమా ఫస్ట్ ఇయర్లో కన్ఫామ్గా ఉంటుంది. ఉంటాయి ఈ వెబ్స్. పాసివ్ వాయిస్ ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటుంది. ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. దానిలోని మన ఓన్ అంటే మన ఓన్ ఇక్కడ ఏంటంటే మన ఓన్ లాంగ్వేజ్ ఇచ్చారు. బట్ మనం ఏంటంటే అక్కడ మనకి ఏమర్థమైంది అన్నది అయితే రాయాల్సి ఉంటుంది. అంటే మన స్కూల్ డేస్లో అయితే. సో ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్. క్వాలిఫైయింగ్ పేపర్లో భయపడవసరం లేదు, అలాగని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకూడదు అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే పేపర్ 2 అదే ఇండియన్ లాంగ్వేజ్. ఈ ఇండియన్ లాంగ్వేజ్లో ఏముంటాయి అన్నది అయితే చూడండి. ఇప్పుడు మీకు బల్బు బాగా వెలుగుతుంది బల్బు, ఓకేనా. ఇప్పుడు పేపర్ 2 ఇండియన్ లాంగ్వేజ్ అంటే మనం తెలుగు స్టేట్స్ తెలుగే చూస్ చేసుకుంటాం కాబట్టి తెలుగు పేపర్స్. సో సేమ్ ఇంగ్లీష్ పేపర్ లాగే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి దీనిలో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ ఏంటంటే 3 అవర్స్లో రాయాల్సి ఉంటుంది అండ్ 300 మార్క్స్, ఓకేనా. వీటిలో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అయితే సేమ్ ఇంగ్లీష్ లాగే 4 essays ఇస్తారు. దానిలో ఏదో ఒక టాపిక్ తీసుకొని మనం దాని మీద ఎస్సే రాయాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి అయితే సేమ్ ఇంగ్లీష్ పేపర్ లాగే ఒక ఇస్తారనమాట. ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తారు. ఆ పారాగ్రాఫ్ సంబంధించి చూసారు కదా 5 క్వశ్చన్స్ ఇస్తాడు. 5 క్వశ్చన్స్ మనం దానిలో పారాగ్రాఫ్ చదివేసి ఆ 5 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి వచ్చేసరికి అయితే ఇక్కడికి వచ్చేసరికి అయితే 12 మార్క్స్ అనమాట. అక్కడేమో 15 మార్క్స్ ఉంది ఇంగ్లీష్ పేపర్లో, ఇక్కడేమో 12 మార్క్స్కి ఉంది, ఓకేనా. ఇది బాగా గమనించుకోండి. పారాగ్రాఫ్ చదివేసి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే థర్డ్ది. ఈ థర్డ్ పారాగ్రాఫ్ ఏంటంటే ఈ సేమ్ అక్కడ ఏంటంటే మనం ఆ పారాగ్రాఫ్ ఇస్తారు కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసరికి అయితే పారాగ్రాఫ్ ఇచ్చాడు, తెలుగులోని రాయాలి. ఇక్కడ ఏంటంటే
ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్ మొత్తం చదివేసి మనకేం అర్థమైంది అని చెప్పేసి మన మాటల్లో రాయాలన్నమాట. అంటే మనకేం అర్థమైంది అన్నది మాత్రమే రాయాలి, ఇంగ్లీష్లో కాదు తెలుగులోనే రాయాలి, ఓకేనా. కాకపోతే అక్కడ ఏంటంటే పారాగ్రాఫ్ ఇచ్చాడు, దాన్ని మనం తెలుగులో రాయాలి ఏం అర్థమైందని చెప్పి. ఇక్కడేమో అలా కాదు. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. మనం ఆల్రెడీ ఇంగ్లీష్ పేపర్లో చూసాం కదా, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమన్నాడు, ఇక్కడేమో తెలుగులో ఇచ్చేసి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి అయితే ఇంగ్లీష్లో పారాగ్రాఫ్ ఇస్తారు, దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలన్నమాట. అంటే ట్రాన్స్లేట్ అంటే మనకు వచ్చిన బాగా తెలుగులోనే అలా రాసుకుంటూ పోవడమే, ఎగ్జాక్ట్గా రాయాలని లేదు. అక్కడ పారాగ్రాఫ్ ఉంది కదా, మనకి ఏమర్థమైంది అన్నది రాస్తే సరిపోతుంది తెలుగులో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి అయితే ఒక వర్డ్స్ ఇస్తారు, దానిలో సొంత వాక్యాల్లో రాయాలి, సొంత మాటల్లో రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి బిసిడి అని చెప్పేసి ఉన్నాయి కదా, ఈ సిక్స్త్ క్వశ్చన్లో పార్ట్స్ అనమాట. సో దానిలో సమానార్థక పదాలు రాయమంటాడు, అలాగే వ్యతిరేక పదార్థాలు రాయమంటాడు, లేకపోతే ఒక వర్డ్ ఇచ్చేసి దానిలోనే మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయేమో చూసుకోమంటాడు, మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్ రాయమని చెప్తాడు. సో ఇంతేనండి, ఇంతకు మించి ఏమి ఉండదు. క్వాలిఫైయింగ్ పేపర్స్ ఏంటి అన్నది మీరు చూసారు కదా. ఇప్పుడు క్వాలిఫైయింగ్ పేపర్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ పేపర్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ పేపర్ 2 వచ్చేసరికి అయితే తెలుగు మన స్టేట్స్ కాబట్టి తెలుగు పేపర్. సో చూసారు కదా క్వాలిఫైయింగ్ పేపర్స్లో ఏమున్నాయండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసరికి పారాగ్రాఫ్ ఇస్తాడు, లేకపోతే ఎస్ఏ మనం ఆల్రెడీ మన స్కూల్ డేస్లో కూడా రాస్తుంటాం, మన ఇంటర్లో కూడా రాస్తుంటాం. ఒక టాపిక్ ఇస్తారు, దాని మీద ఎస్ఏ రాయమని చెప్తారు, అది రాయలేమా. కాబట్టి ఇక్కడ ఏంటంటే 600 వర్డ్స్ ఒక లిమిట్ ఉందన్నమాట. సో ఆ లిమిట్లో మనం అయితే ఆ ఎస్ఏ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 4 ఎస్ఏస్ ఇస్తారు, ఒక ఎస్ఏ మాత్రమే రాయాలి. సో నెక్స్ట్ ఏముంది, ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తారు, ఆ పారాగ్రాఫ్ చదివేసి కింద 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఆ 5 క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 5 క్వశ్చన్స్ ఆ పారాగ్రాఫ్లో ఆన్సర్స్ ఉంటాయి, ఆ ఆన్సర్స్ మనం రాయాల్సి ఉంటుంది. ఇది కూడా మన స్కూల్ డేస్లోని మన ఇంటర్ కాలేజ్ కానీ లేకపోతే డిప్లొమాలో కూడా ఉంటుందండి, ఫస్ట్ ఇయర్లో ఉంటుంది ఇంగ్లీష్ పేపర్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బీటెక్లో కూడా ఫస్ట్ ఇయర్లో ఉంటుంది ఇంగ్లీష్ పేపర్. సో అక్కడే ఉంటాయి. ఇంకేంటండి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు ఇంగ్లీష్ పేపర్, మళ్ళీ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ అంటే ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఒకసారి మీరు గుర్తుంటుందని చెప్పేసి. సో ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్ మనం చదివేసి మనకి ఏమర్థమైందని చెప్పేసి మన మాట సొంత వాక్యాల్లో రాయాలి. ఎలా అంటే తెలుగులోనే రాయాలి, ఇంగ్లీష్లో పారాగ్రాఫ్ ఇస్తారు, దాన్ని మనం తెలుగులో రాయాలన్నమాట. సో మనకి ఏమర్థమైందని తెలుగులో రాసుకుంటూ పోవాలి. నెక్స్ట్ ఇంకేమున్నాయండి, అండ్ మనకు తెలిసినవి నెక్స్ట్ ఉన్నాయి కూడా తెలిసినవి, ఒక వర్డ్ ఇస్తాడు, ఆ వర్డ్లోనే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోమంటాడు, లేకపోతే కొన్నిసార్లు అయితే ఆ వర్డ్లో మిస్టేక్ కనిపిస్తాడు, బట్ మనం ఓవర్ థింక్ చేసేసి ఏదైనా మిస్టేక్ ఉందేమో అనేసి ఓవర్ థింక్ చేసుకొని రాస్తాం, తప్పులు రాస్తూ ఉంటాం. ఇది ఆల్రెడీ స్కూల్ డేస్లో కూడా చేసుకుంటాం. సో ఇంకేమున్నాయండి, ఇంకా లేకపోతే ఇంకా ఏముంటాయి, ఒక వర్డ్ ఇస్తాడు, ఆ వర్డ్లో ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్లో ఒక వర్డ్ మిస్ చేయమంటాడు, ఒక వర్డ్ మిస్ చేసి ఇస్తాడు, ఆ వర్డ్ ఏంటి అనేది మనం ఆలోచించి మనం రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఒక సెంటెన్స్ ఇస్తాడు, దానిలోని ఒక వర్డ్ పక్కన ఇస్తాడు అనమాట, 2 వర్డ్స్ ఇస్తాడు, ఆ 2 వర్డ్స్లోనే ఏదో ఒక వర్డ్ కరెక్ట్ అనమాట. సో ఆ కరెక్ట్ వర్డ్ మనం తీసుకొచ్చి దానిలో ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లోకి. ఇంకేమున్నాయండి ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇవే ఉంటాయి. మనం ఆల్రెడీ చెప్తున్నాం కదా, తెలుగులో ఆల్రెడీ మనం అదే ఏమంటారంటే ఇంటర్ కాలేజీలో ఇంటర్ చదివిన వాళ్ళకైతే బాగా అర్థమై ఉంటుంది, ఎందుకంటే ఇంటర్లోని బాగుంటుంది అనమాట ఇవి మాత్రం. సో 10th కూడా ఉంటాయి, 10th కూడా ఉండవని కాదు, 10th ఉంటాయి, ఇంటర్లో ఉంటాయి, డిప్లొమాలో ఉంటాయి, బీటెక్లోనే ఉంటాయి ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి. సో ఇంకేమున్నాయండి, ఇవన్నీ మనం ఇంతకుముందు రాసినవి చూశారు కదా, ఇప్పుడు మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. క్వాలిఫైయింగ్ పేపర్ అని భయపడిపోతున్నారు, అలాగని జాగ్రత్త పడకుండా ఉండకండి. ప్రిపేర్ అవ్వడం అంటే ప్రాక్టీస్ చేయండి అంతే. మరి దీనికి బుక్ లిస్ట్ చెప్పండి. ఈవెన్ తెలుగు పేపర్కి వచ్చేసరికి కూడా బుక్ లిస్ట్ చెప్పండి. ఏం చెప్తాం, మీరు చూసారు కదా, సేమ్ ఎస్ఐ ఒక టాపిక్ ఇస్తాడు, తెలుగులో కూడా ఒక టాపిక్ ఇస్తాడు. ఇప్పుడు పర్యావరణ రక్షణ గురించి రాయమంటాడు, దాని గురించి రాస్తాం తెలుగులోని, మన మాటల్లోనే రాస్తాం. ఇంకెక్కడి నుంచో దాన్ని బట్టి రాస్తామా? ఈ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంది, నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అన్నావు అంటే నీకెంత కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్లో నువ్వు ఏదో ఒక టాపిక్ మీద ఎస్ఐ రాయలేవా? వాడు ఇచ్చింది అయితే రాయడం అయితే కష్టం, కానీ అంటే ఏదో వాడు క్వశ్చన్స్ ఏమైనా గట్టిగా అడిగితే అలా, కానీ అది ఆల్రెడీ సమ్ నార్మల్ టాపిక్స్ ఇస్తున్నాడు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, డిస్ప్లేలో చూసారు కదా మీరు ఇందాకే. సో అలాగే ఎస్ఐ ఒక 4 ఎస్ఎస్ ఇస్తారు, దానిలో తెలుగులోనే రాసుకుంటూ పోవాలి. ఇక్కడ ఏంటంటే తెలుగులో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే తెలుగుకి వచ్చేసరికి ఏంటంటే ఇంగ్లీష్లో రాసి లేకపోతే ఇంగ్లీష్ చదవడం వల్ల తెలుగులో రాయడం కొంచెం కష్టం అవుతుంది ఆ టైం వచ్చేసరికి. సో అక్కడ మీరు తెలుగు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇదే అంటున్నాను కదా, ఏదో అలాగని అజాగ్రత్తగా ఉంటే మాత్రం లాస్ అయిపోతాం. మనమే జాగ్రత్త పడాలి. ఎక్కడ జాగ్రత్త పడాలనంటే ఇక్కడే తెలుగు పేపర్కి వచ్చేసరికి అయితే కొంచెం తెలుగు తప్పిద్ది కదా,
రాయడం. సో కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట, తెలుగు కొంచెం ఫాస్ట్గా రాయడం. ఓకేనా, అది కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేముందండి, తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్కి వచ్చేసరికి ఇంకేముంది, సేమ్ ఇంగ్లీష్ పేపర్ లాగా ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, 5 క్వశ్చన్స్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్ చదివి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ ఏముంది, ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, ఆ పారాగ్రాఫ్లో మనకేం అర్థమైందని చెప్పి తెలుగులోనే రాయాలి, మన సొంత మాటల్లో రాయాలి. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏముంది, ఒక ఇంగ్లీష్లో పారాగ్రాఫ్ ఇస్తారు, ఆ పారాగ్రాఫ్ని తెలుగులోకి రాయాలి. ఇంకోటి ఏం క్వశ్చన్ ఉంది, మళ్ళీ తెలుగులో పారాగ్రాఫ్ ఉంటే దాన్ని ఇంగ్లీష్లోకి రాయాలి. అండ్ నెక్స్ట్ ఇంకేముంది, సొంత మాటల్లో ఉంది, సొంత మాటల్లో రాయలేరా, ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఒక పదం ఇస్తాడు, ఆ పదాన్ని సొంత మాటల్లో రాయాలి. ఇది కూడా 10th క్లాస్లో ఉంటుంది. ఇది మరీ లేకంటే అయితే మరీ లాంగ్వేజ్ లేకంటే అయితే ఉండదు కదా, తెలుగు లాంగ్వేజ్ లేకంటే ఏ స్కూల్ ఉండదు, తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీగా ఉంటుంది. ఈవెన్ అంటే ఏంటంటే పర్టికులర్గా కొన్ని ఇప్పుడైతే తెలుగు అంతరించిపోతుందిలేండి, చెప్తున్నా. ఈ గ్రామర్స్ అవి ఇవి చెప్పట్లేదు, ఏదో పట్టించేస్తున్నారు. బట్ అప్పుడైతే చాలా అంటే చాలా గ్రామర్ నేర్పించారు. మాకైతే మా 10th క్లాస్కి వచ్చేసరికి అయితే చాలా గ్రామర్ నేర్పించారు, తెలుగు కూడా. ఇంగ్లీష్ తక్కువ ఉండేది కానీ తెలుగు గ్రామర్ అయితే మాత్రం బాగా ఉండేవి. సో నెక్స్ట్ సొంత మాటల్లో రాయలేరా, సొంత మాటల్లో రాయొచ్చు. నెక్స్ట్ ఇంకేముందని, నెక్స్ట్ వచ్చేసరికి అయితే సేమ్ ఏదైనా వ్యతిరేక పదాలు రాయలేదు. ఇప్పుడు మంచి ఉందనుకోండి, దాని వ్యతిరేక పదం ఏముంది, చెడు. ఇలాంటివి వ్యతిరేక పదాలు, ఇవి కూడా మీరు 10th క్లాస్లో రాసుంటారు. ఇవి అని చెప్తున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసరికి అయితే వర్డ్ సెంటెన్సెస్, దీనిలో కూడా వర్డ్ సెంటెన్సెస్ రాయాలి. లేకపోతే ఒక సెంటెన్స్ ఇస్తాడు, దానిలో ఏమైనా మిస్టేక్, ఒక వర్డ్ ఇస్తాడు, దానిలో ఏమైనా మిస్టేక్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో అనేసి మనం కనిపెట్టి రాయాల్సి ఉంటుంది. తెలుగులో కూడా ఉంటుంది, అలాగే ఇంగ్లీష్లో కూడా సేమ్ ఉంటుంది. సో ఇంకేమున్నాయండి, ఆల్రెడీ మనం చేసినవే, కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ తప్పిద్ది కాబట్టి తెలుగు మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది, అంటే రాయడం అనమాట. ఇంకోటి ఏంటంటే క్వాలిఫైయింగ్ పేపర్స్కి వచ్చేసరికి బుక్ లిస్ట్ చెప్పండి. ఏం బుక్ లిస్ట్ చెప్తాం, వీటికి కూడా ఇప్పుడు పాలిటీ లక్ష్మీకాంత్, లేకపోతే ఎకనామిక్స్కి రమేష్ సింగ్ సార్, లేకపోతే వివేక్ సింగ్ సార్ బుక్, లేకపోతే జాగ్రఫీకి జీసీలో ఏం బుక్, ఇలాగే ఆటలకు ఉంటాయేమో. తెలుగు లాంగ్వేజ్ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ కొంచెం కామన్ సెన్స్ లేకపోతే కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇవి కూడా 75 మార్క్స్కే కదా, మీరు ఇవేవో ఈ మెయిన్స్ కట్ ఆఫ్స్లోనైతే కన్సిడర్ చేయరు. మీరేదో దీనికి బుక్స్ కొనేసుకొని దాని మీదే పడి చదివేసి అంత మాత్రాన మీరు 300కి 200 మార్క్స్ తెచ్చుకున్నా సరే వేస్ట్, ఎందుకంటే అవి మెయిన్స్ కట్ ఆఫ్స్లో కన్సిడర్ చేయరు కదా. సో అలాంటప్పుడు ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి అంతవరకే ప్రిపేర్ అవ్వాలి, ఎంతవరకు చూడాలి అంతవరకే చూడాలి. ఓకేనా. ఈవెన్ మీకు ఇంకా చెప్పాలనుకుంటే మీకు ఇంకా బుక్ లిస్ట్ కావాలి, మేము క్వాలిఫైయింగ్ పేపర్కు గజ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినా కూడా మేము క్వాలిఫైయింగ్ పేపర్ అంటే గజ వణికిపోతున్నాం. మాకు బుక్ లిస్ట్ కంపల్సరీగా చెప్పాలంటే నేను ఒకటే చెప్తున్నా, 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బుక్స్ అన్నీ చూడండి, బుక్స్ అన్నీ తిరగేయండి. నేను ఇంతకుమంటే ఏం చెప్పలేను, ఎందుకంటే మరి ఇంకేం చెప్తామని చెప్పండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పినా సరే ఇంకా చెప్పండి బుక్ లిస్ట్ అంటే ఇంకేం చెప్తాను, సో ఇదే చెప్తాను. సో బుక్ లిస్ట్ వచ్చేసరికి అయితే తెలుగుకి వచ్చేసరికి అయితే ఫస్ట్ నుంచి ఎవరైనా ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళకి తెలుగు రాదు కదా అంతగా, సో వాళ్ళు ఏం చేస్తారంటే మీరేం చేస్తారంటే తెలుగుది ఇది రాయండి, అంటే 1st క్లాస్ నుంచి లేకపోతే 6th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి కూడా సరిపోతాయి. ఏంటంటే మరి గ్రామర్ తెలియాలి కాబట్టి అప్పటి నుంచి రాయండి అని చెప్తున్నా. సో అప్పటి నుంచి 1st క్లాస్ అని చెప్తున్నా. సో అలా చదవండి. లేదు మాకు తెలుగుకి వచ్చేసరికి అలా చదవాలనుకుంటే పెద్ద బాల శిక్ష అని చెప్పేసి లైబ్రరీలో బోల్డ్ దొరుకుతుంది, ఇంత పెద్ద బుక్ ఉంటుంది. సో ఆ బుక్ చూడండి, ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్ పక్కన పెట్టుకోండి, ఆ బుక్ చూడండి. ఇక్కడ ఏం అడుగుతున్నాడో అలాంటివి ఏమన్నా అక్కడ ఎగ్జాంపుల్స్ కింద అంటే డిఫరెంట్ టైప్స్ ఏమన్నా అడిగడం చూడండి, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, ఎలా రాయాలి ఆన్సర్ అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. మరి దీనికి అంత భయపడాల్సిన అవసరం లేదు, కాకపోతే ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మాకు తెలుగు మీడియం కదా, మీరు మరి ఇంగ్లీష్ పేపర్ ఎలా రాయాలి, మీరు బుక్ లిస్ట్ వద్దు అంటున్నారు, అంత భయపడద్దు అంటున్నారు, ఇక్కడేమో నాకు అసలు ఇంగ్లీష్ రాదు ఎలా అంటే నేనేం చెప్తానంటే సేమ్ దీనికి కూడా అంతే. 6th నుంచి 10th క్లాస్ కానీ 6th నుంచి ఇంటర్ కానీ, లేకపోతే మీరు అది కూడా చదవలేరు అనుకుంటే ఓన్లీ ఇంటర్లోని గ్రామర్ ఉంటుంది. ఆ గ్రామర్ మీరు ప్రిపేర్ అయితే మాత్రం అర్థం చేసుకోండి, అంటే బట్టి పట్టడం కాదు, అక్కడ కూడా వీటిలాగా లక్ష్మీకాంత్ సార్ లాగా ఆ బుక్ లాగా బట్టి పట్టడం కాదు, గ్రామర్ని అర్థం చేసుకుంటే ఇంగ్లీష్ పేపర్ ఈజీగా క్వాలిఫై 75 మార్క్స్ కాబట్టి క్వాలిఫై అయిపోవచ్చు. లేకపోతే 6th నుంచి ఇంటర్ వరకు ఉండే ఇంగ్లీష్ గ్రామర్ జస్ట్ ఓన్లీ గ్రామర్ వరకు, ఓకేనా. అది అలా చూసుకుంటూ పోయారనుకుంటే మీకు అర్థమైపోతుంది, ఓకేనా. సో ఇంతకు మించి దీనిలోని భయపడవలసిన పని లేదు. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే కొంతమంది క్వాలిఫైయింగ్ పేపర్ అంటే ఏదో పాలిటీ, ఎకనామిక్స్, హిస్టరీ ఎలాగనుకొని ఆప్షనల్ ఎలాగనుకొని భయపడిపోతున్నారు. అంత భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఇప్పుడు డిస్ప్లేలో మీరు చూడకపోయిన క్వాలిఫైయింగ్ పేపర్స్ ఏంటనేవి నేను చూపించాను కదా. ఇప్పుడు మీరు చూసినప్పుడు మీకు కొంచెమన్నా సరే గతంలోకి వెళ్ళి ఉంటారు కదా, గతంలోకి వెళ్ళి ఎక్కడో రాసామే అని అనిపిస్తుంది కదా, ఇలాగే ఎక్కడో రాసామే, ఎక్కడో ట్రై చేసామే, ఎక్కడో అటెంప్ట్ చేసామే అనేసి గతం గుర్తుకొస్తుంది కదా. గజనీ
అయిపోరు కదా, మరీ అంత గజని అయిపోరు కదా, చిన్ననాటివి గుర్తు రాకుండా ఉండే అంత గజని అవుతే అవ్వడు. ఓకేనా? సో అంటే మరీ అంత మెమరీ లాస్ లేదు కదా మనకి. సో కొంచెం గుర్తు తెచ్చుకోండి. ఆ గుర్తు తెచ్చుకున్న దాని మీద ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత ప్రాక్టీస్ చేయాలన్నది మీకు అర్థమైపోతుంది. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఈ మార్క్స్ క్వాలిఫైయింగ్ పేపర్ మీద మీరు టైం అంతా ఇన్వెస్ట్ చేయొద్దు. ఏదో జస్ట్ ప్రిపేర్ అయ్యామన్నట్టే. ఎందుకంటే 75 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్సే కదా, ఎలాగో మనకి ఇవి కన్సిడర్ చేయరు కదా. 300 తెచ్చుకున్నా సరే ఇక్కడ అంత సీన్ లేదు, మనకి వేస్టే. సో అంత టైం ఇన్వెస్ట్ చేయకంటే ఎంతవరకు ఇన్వెస్ట్ చేయాలో అంతవరకు ఇన్వెస్ట్ చేయండి. ఓకేనా? అండ్ ఈ వీడియో వచ్చేసరికి ఇంతే. ఐ హోప్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నా, మీకు కూడా ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా, మీకు ఒక భయం పోయిందని అనుకుంటున్నా క్వాలిఫైయింగ్ పేపర్స్ మీద. సో ఈ వీడియో వచ్చేసరికి ఇంతే. ఇంక చెప్పడానికి ఏముందా, క్వాలిఫైయింగ్ పేపర్కి వచ్చేసరికి ఇంకా ఏం లేదు, క్వాలిఫైయింగ్ పేపర్స్కి వచ్చేసరికి ఇంతే, ఇంకేం లేదు. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.